current account balance. So we have to understand what is meant by current account balance and what is the basic difference between current account balance and current account deficit. So జనరల్గా ఇండియాకి ఎప్పుడు కూడా వాట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్, ట్విన్ డెఫిసిట్స్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి మాట్లాడుకున్నాం. ట్విన్ బ్యాలెన్స్ షీట్ సిండ్రోమ్, ట్విన్ డెఫిసిట్స్ టాపిక్స్ గుర్తున్నాయి అనుకుంటున్నా. సో వాట్ ఈస్ మీన్ బై ట్విన్ డెఫిసిట్స్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అండ్ మోర్ ఓవర్ ఫిజికల్ డెఫిసిట్. ఈ టూ డెఫిసిట్స్ ఎకానమీలో ఉంటే జనరల్గా వాటిని ట్విన్ డెఫిసిట్స్ విచ్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ ద ఎకానమీ. ఎస్, సో కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ చూద్దాం. సో కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్లో జనరల్గా ఏమేమి కన్సిడర్ చేస్తాం? ఎస్, ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. సో ఇదంతా ఏంటి, ఇండియాలోకి మనీ ఏదైతే వస్తుందో అది వచ్చేది ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ వల్ల ఇండియాలోకి మనీ వస్తుంది, ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ వల్ల ఇండియాలోకి మనీ వస్తుంది. బికాస్ సింపుల్గా ఆల్రెడీ ప్రీవియస్గా మాట్లాడుకున్నాం, మనం పెన్ వాళ్ళకి ఇస్తాం, వాడు అమౌంట్ అనేది పే చేస్తాడు, మేబీ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్. అండ్ కరెంట్ ట్రాన్స్ఫర్ రిసీప్ట్స్ అంటే ఏంటి, ఇన్కమింగ్ జనరల్గా మనం రిసీప్ట్స్ అని చెప్పేసి అంటాం కదా. ఎస్, సో ఇది ఏంటంటే జనరల్గా ఇండియాలోకి వచ్చే మనీ. ఎస్, ఇండియాలోకి జనరల్గా వచ్చే మనీ, ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్, ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్, కరెంట్ ట్రాన్స్ఫర్, రిసీప్ట్స్, ఇది ఇండియాలోకి అమౌంట్ వస్తుంది, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి ఇండియాలోకి వచ్చే మనీ. సో జనరల్గా ఫర్ లైక్ ఒక హైపోథెటికల్ వాల్యూస్ కన్సిడర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోకి వచ్చిన మనీ ప్లస్ $125 అనుకుందాం. సో ఈ డాలర్స్ అది టెక్నికల్ డీటెయిల్స్ పక్కన పెట్టేస్తే ప్లస్ 125. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్. ఓకే, ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఇదేంటి, ట్రేడ్ అకౌంట్. ఎస్, అండ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఏంటి, ఇన్విజిబుల్ అకౌంట్లో ఫ్యాక్టర్ సర్వీసెస్ అండ్ నాన్ ఫ్యాక్టర్ సర్వీసెస్ కూడా కన్సిడర్ చేస్తాయి. అండ్ కరెంట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. సో మనం ఏదైతే పేమెంట్ కరెంట్ ట్రాన్స్ఫర్లో ఫారెన్ రెమిటెన్సెస్ అవ్వచ్చు, గిఫ్ట్స్ ఆర్ గ్రాంట్స్ ఏదైతే ఉంటుందో అది మనం రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి పే చేస్తాం అనుకోండి, అమౌంట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కదా. అంటే ఈ అకౌంట్ టోటల్గా ఏంటి, మనం బోత్ విజిబుల్ అకౌంట్ అండ్ ఇన్విజిబుల్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ టోటల్ అకౌంట్స్ వల్ల ఇండియాలోకి ఎంత మనీ వస్తుంది అనేది జనరల్గా ఈ పర్టికులర్ ఫార్ములా. సో ఇదేంటి, బోత్ విజిబుల్ అకౌంట్ అండ్ ఇన్విజిబుల్ అకౌంట్ ద్వారా టోటల్గా ఇండియా నుంచి బయటకి ఎంత అమౌంట్ వెళ్ళిపోతుంది అనేది దిస్ వన్. సో టోటల్గా ఇండియాలోకి ఎంత వస్తుంది, ప్లస్ 125 వస్తుంది అనుకుందాం. బట్ ఇండియాలో నుంచి ఎందుకు నేను -200 టిపికల్గా ఎందుకు రాశాను, బికాస్ ఆఫ్ 2 థింగ్స్ అని చెప్పాను. ఓకే, జనరల్గా ఇండియాలో నుంచి మనీ ఎందుకు ఎక్కువ వెళ్ళిపోతుంది అంటే బికాస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అండ్ గోల్డ్. ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిన బిటర్ ట్రూత్ అనమాట. ఓకే, ఈవెన్ దో మనం ఎంత ఐటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినా, ఐటీ సర్వీసెస్ వల్ల మనకి ఎంత అమౌంట్ ఇండియాకి జనరేట్ అయినప్పటికీ కూడా, సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కంపేరబుల్ టు ద ఇంపోర్ట్స్ ఆఫ్ గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ అండ్ గోల్డ్తో అది ఎటువంటి మ్యాచింగ్ అనేది లేదనమాట. సో ఈ రెండు అకౌంట్స్ మనం కన్సిడర్ చేస్తే ఆల్మోస్ట్ మనకు వచ్చేదానికన్నా ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయేది ఎక్కువ, బికాస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అండ్ గోల్డ్. సో అందుకని నేను ఎక్కువ రాశాను, -200 అనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే సోలార్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ వైపు మూవ్ అవుతున్నామో, ఓకే, క్రూడ్ ఆయిల్ ఫాసిల్ ఫ్యూయల్స్ అనేది రెడ్యూస్ చేయాలి అండ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో, ఇది ఒక రకంగా మనం గ్లోబల్ స్టాండర్డ్స్ అండ్ గ్లోబల్ కాప్ మీటింగ్స్కి ఆ పర్టికులర్ క్రైటీరియాని మీట్ అవ్వాలని కాదు. ఒకవేళ మనం కానీ లైక్ ఆ షిఫ్టింగ్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ అనేది జరిగినట్లయితే ఇట్ బెనిఫిట్స్ ఈవెన్ ఇండియన్ ఎకానమీ ఆల్సో, బికాస్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అండ్ గోల్డ్ ఇంపోర్ట్. గోల్డ్ ఇంపోర్ట్ పక్కన పెట్టేసండి, సో క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్. ఒకవేళ ఎనర్జీకి క్రూడ్ ఆయిల్ నుంచి మనం ఇఫ్ వి ట్రాన్సిట్, సో మనం క్రూడ్ ఆయిల్ నుంచి మనం కానీ ఇది ట్రాన్సిషన్ అనేది జరిగితే, ఓకే, నాన్ ఫ్యూజల్ ఫ్యూయల్స్ వైపు ట్రాన్సిషన్ అనేది జరిగితే, మేజర్గా మనం సోలార్ ఎనర్జీ మీద అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ మీద కానీ డిపెండ్ అయితే ఇట్ విల్ డెఫినెట్లీ బెనిఫిట్ ద ఇండియన్ ఎకానమీ అనమాట. ఓకే, సో -200, సో ఆటోమేటిక్గా ఏంటి వచ్చింది ప్లస్ 125 అండ్ వెళ్ళిపోతుంది -200, ఆల్మోస్ట్ -$75 అనేది ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఇండియాలోకి వచ్చిన దానికన్నా ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయే అమౌంట్ అనేది ఎక్కువగా ఉంది. ఎస్, సో వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇక్కడ మైనస్ అనేది రిప్రజెంట్ చేశాను. ఎస్, సో ఇక్కడ మైనస్ రిప్రజెంట్ చేశానంటే ఏంటి, ఇండియా నుంచి ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ డెఫిసిట్ అని చెప్పేసి అన్నాను. సో దట్స్ వై దిస్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్నే మనం జనరల్గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఇండియాకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంది, అంటే కరెంట్ అకౌంట్లో నుంచి ఇండియా నుంచి అమౌంట్ అనేది బయటికి ఎక్కువ వెళ్ళిపోతుంది అని చెప్పేసి అని అర్థం. ఎస్, ఇట్స్ కాల్డ్ అస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అండ్ హౌ ఇట్ ఇంపాక్ట్స్ ఎకానమీ, సో ఇది ఎకానమీని జనరల్గా ఎలా ఇంపాక్ట్ చేస్తుంది. సో డిడ్ యూ రిమెంబర్ ఎల్పిజి రిఫార్మ్స్ ఎందుకు వచ్చాయి అసలు 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ ఎందుకు వచ్చాయి, ది సేమ్ ఇష్యూ అనమాట, కరెంట్ అకౌంట్ డెఫిసిట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి, బీఓపీ క్రైసిస్. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్. ఏంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి. సో సీ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా దిస్ ఈజ్ ఇండియా, ఎస్, అండ్ దిస్ ఈజ్ యుఎస్. ఓకే, సో ఇండియా నుంచి ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కన్సిడర్ చేద్దాం, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
సో రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి ఇండియాకి వచ్చేదానికన్నా ఇండియాకి బయటికి ఎక్కువ అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇండియాలో అసలు అమౌంట్ లేదు, అమౌంట్ అనేది ఎక్కువ వెళ్ళిపోతుంది. సో ఇండియాలో డాలర్స్ అనేవి ఏమీ లేవు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్పోర్ట్స్ అవి ఏమీ ఇంక్రీజ్ చేయకపోతే, లైక్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ఎక్కువ ఇంక్రీజ్ చేయలేకపోతే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేయించుకుంటున్నాం. లైక్ సింపుల్గా చెప్పాలి అంటే, లాజికల్గా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వచ్చిన ఇన్కమ్ చాలా తక్కువ బట్ మన ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది ప్రాబ్లం? సో క్రైసిస్ అనేది వస్తుంది కదా, డెఫిసిట్ వస్తుంది. మనకి వచ్చిన అమౌంట్ అనేది 100 రూపీస్ బట్ మన ఖర్చులు 200 రూపీస్ ఉన్నాయంటే సో ఆటోమేటిక్గా 100 రూపీస్ డెఫిసిట్లు ఉన్నాం. అప్పుడు ఏం చేస్తాం? దాన్ని బ్యాలెన్స్ అవుట్ చేయడానికి ఏదర్ అప్పు చేస్తాం లేకపోతే ఆస్తి అమ్మేయడం జరుగుతుంది, విచ్ ఈస్ నాట్ గుడ్. ఓకే, ద సేమ్ లాజిక్ అప్లైస్ హియర్. సో ఇండియాలోకి అమౌంట్ అనేది తక్కువ వస్తుంది, ఇండియా నుంచి అమౌంట్ అనేది బయటికి ఎక్కువ వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో దీన్ని జనరల్గా మనం BOP క్రైసిస్ అని చెప్తాం. ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం ఏంటి? ఖచ్చితంగా మనం క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ ఎప్పటికీ ఆపలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అదర్ గూడ్స్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇదర్ కన్స్యూమర్ ఆర్ లైక్ లగ్జరీ గూడ్స్ అనుకుందాం. ఓకే, ల్యాప్టాప్ తెప్పించుకోవడం వాటన్నిటి మీద గవర్నమెంట్ శాంక్షన్ అనేది ఇంపోజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాప్టాప్స్ ఇంపోర్ట్ చేయించుకోవద్దు, ఫర్ ఎగ్జాంపుల్ అదర్ గూడ్స్ ఇంపోర్ట్ చేయించుకోవద్దు, గోల్డ్ ఇంపోర్ట్ చేయించుకోవద్దు, అట్లీస్ట్ గోల్డ్ మీద కూడా శాంక్షన్స్ ఇంపోజ్ చేయొచ్చు. బట్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేయించుకోవడం అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో ఆపలేం కదా జనరల్గా. సో ఇప్పుడు ఏంటి, మనం వాళ్ళకి ఆటోమేటిక్గా ఎందులో పే చేయాలి? ఇంపోర్ట్ చేయించుకుంటామంటే డాలర్స్లో పే చేయాలి. ఎస్, సో ఇప్పుడు మన దగ్గరికి డాలర్స్ రావాలంటే ఎలా వస్తాయి? మనం ఇంపోర్ట్ చేయించుకుంటున్నాం క్రూడ్ ఆయిల్, మనం వాళ్ళకి ఎందులో పే చేయాలి? డాలర్స్లో పే చేయాలి. బట్ ఆ డాలర్స్ మన దగ్గర ఉంటే మనకి డాలర్స్ ఎలా వస్తాయి? మనం ఎక్స్పోర్ట్ చేస్తేనే కదా డాలర్స్ వస్తాయి. మనం ఎక్స్పోర్ట్ చేస్తే జనరల్గా మనం పెన్ ఆర్ సమ్ అదర్ థింగ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడ నుంచి మనకి డాలర్స్ రావడం జరుగుతుంది. ఎస్, ఆ డాలర్స్ మన దగ్గర ఉంటే అప్పుడు ఆ డాలర్స్ నుంచి మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేయించుకుంటాం. సో ఇది తక్కువ ఉంది, లైక్ ఎక్స్పోర్ట్ చేసేది తక్కువ ఉంది బట్ ఇంపోర్ట్ ఎక్కువ చేయించుకుంటున్నాం. సో మన దగ్గర డాలర్స్ లేవు. సో ఫర్దర్గా మనం ఇంపోర్ట్ చేయించుకోవడానికి అవుతుందా? ఇంపోర్ట్ చేయించుకోవడానికి అవ్వదు. సో మనం ఇంపోర్ట్ చేయించుకోవడానికి బిల్ అనేది ఏదైతే ఉందో ఆ బిల్ అనేది మనం పే చేయలేము. ఎస్, బికాస్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ డాలర్స్. సో దానివల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనం ఫర్దర్ ఇంపోర్ట్స్ని చేయించుకోలేకపోవడం వల్ల ఎకానమీ డీస్టెబిలైజ్ అవ్వడం జరుగుతుంది, బికాస్ క్రూడ్ ఆయిల్ రన్స్ ద ఎకానమీ కాబట్టి. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటే ఏంటంటే మనం ఫర్దర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఇంపోర్ట్ చేయించుకోవడానికి అవ్వదు, బికాస్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ డాలర్స్. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ 1991 BOP క్రైసిస్. సో మనకు అప్పుడు ఎకానమీ అనేది ఓపెన్ అవ్వక, యూ నో ద రీజన్స్. ఎస్, ఎకానమీ ఓపెన్ అవ్వలేదు, అన్ని శాంక్షన్స్ ఉండేవి. సో ప్రొడక్షన్ అనేది ఎక్స్పాన్షన్ చేయలేదు. సో ఆటోమేటిక్గా ఏం జరిగింది? సో మన దగ్గరికి డాలర్స్ వచ్చేవి కాదు బట్ అప్పటికీ కూడా మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేయించుకోవడం వల్ల మన ఇండియాలోకి తక్కువ డాలర్స్ వచ్చాయి బట్ మనం పే చేయడానికి అమౌంట్ అనేది మన దగ్గర లేదు. సో అప్పుడు BOP క్రైసిస్ వచ్చినప్పుడు ఏం జరిగింది? జనరల్గా మనం వెళ్ళి IMFని హెల్ప్ అవితే లైక్ IMF కొన్ని కండిషన్స్ మీద మనకి హెల్ప్ చేయడం జరిగింది, అదే LPG రిఫార్మ్స్. అంటిల్ అన్లెస్ యూ ఇంప్లిమెంట్ LPG రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేయం, అప్ అనేది ఇవ్వమని చెప్పేసి. సో ఆన్ దట్ కండిషన్, అంటే మన ఓన్గా మనం లైక్ వితౌట్ అంటే మన ఓన్ లిబరల్గా మనం ఏమది కన్సిడర్ చేయలేదు, ఇండిపెండెంట్గా మనం ఏం LPG రిఫార్మ్స్ అనేది తీసుకోలేదు. ఆన్ ద కంపల్షన్ ఆఫ్ IMF యాక్చువల్గా ఆ కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తేనే మేము అప్పిస్తామని చెప్పినప్పుడు జనరల్గా మనం LPG రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేసాం. ఎందుకు ఇంప్లిమెంట్ చేసాం LPG రిఫార్మ్స్? బికాస్ LPG లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఏముందో, సో ఇక్కడ ప్రైవేటైజేషన్ ఏంటి? ఆటోమేటిక్గా సో ప్రైవేట్ సెక్టర్ని ఎక్కువ స్కోప్ ఇవ్వడం జరిగిందనమాట. సో దట్ ప్రైవేట్ సెక్టర్కి నువ్వు ఎప్పుడైతే స్కోప్ ఇస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొస్తారు, హ్యూజ్ ప్రొడక్షన్ని చేస్తారు. ఆటోమేటిక్గా ఎకానమీకి ఏదైతే సరిపోతుందో డొమెస్టిక్ ఎకానమీ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడమే కాదు, అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేంత కెపాసిటీ కూడా ఉంటుంది. సో దట్ ద ఎక్స్పోర్ట్స్ విల్ ఇంక్రీజ్ అండ్ ఆటోమేటిక్గా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ఇండియాకి డాలర్స్ రావడం జరుగుతుంది. ఆ డాలర్స్ని యూజ్ చేసుకొని మన ఫర్దర్ గూడ్స్ని ఇంపోర్ట్ చేయించుకోవచ్చు అనమాట. ఎస్, సో బేజర్గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వల్ల BOP క్రైసిస్ అనేది వస్తుంది. ఇది ఎప్పటి నుంచో ఇండియాకు ఉన్న మేజర్ ప్రాబ్లమ్. స్టిల్ మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్లోనే ఉంటున్నాం డిస్పైట్ లాంచ్ ఆఫ్ మెనీ స్కీమ్స్. ఓకే, మేక్ ఇన్ ఇండియా పాలసీ రావడం జరిగింది, చాలా గ్రాండ్ లాంచ్ యాక్చువల్గా బీజేపీ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా పాలసీ వచ్చింది బట్ బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ సో మేక్ ఇన్ ఇండియా పాలసీ అంతా సక్సెస్ అవ్వలేదు. నెక్స్ట్ 2020లో ఆత్మనిర్భర్ ప్యాకేజ్ని తీసుకొచ్చింది బట్ ఈవెన్ దో ఎ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ అనేవి తీసుకొస్తున్నా సరే బట్ స్టిల్ వీఆర్ ల్యాగింగ్ ఇన్ ఎక్స్పోర్ట్స్. అంత ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ చేయలేకపోతున్నాం. సో దానివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఉండడం జరుగుతుంది. దిస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎకానమీలో ఉండడం అనేది మేజర్ థ్రెట్ ఫర్ ద ఎకానమీ. ఎప్పుడైనా ఫర్దర్ ఫ్యూచర్లో ఖచ్చితంగా BOP క్రైసిస్ని మనం ఫేస్ చేసే ఛాలెంజ్ అనేది ఉంటుందన్నమాట. ఎస్, సో నెక్స్ట్ డిస్కస్ అబౌట్ ఫిజికల్ డెఫిసిట్. సో హౌ దే ఆర్ ఇంటర్ రిలేటెడ్ అనేది చూద్దాం.